నోరుంది కదా అని చెప్పేసి ఎప్పుడు పడితే ఇప్పుడు మాట్లాడేకండి. మాటకు విలువ ఉన్నప్పుడు నీకు అక్కడ మాట్లాడే సమయం వచ్చినప్పుడే మాట్లాడితే ఆ మాటకుంటే ఒక విలువ ఉంటుంది, మనిషికి అనేవాడికి గౌరవం కూడా ఉంటుంది. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఒక చిన్న కథ చెప్తారు, జాగ్రత్తగానండి. అనగనగా ఒక ఊరిలో ఒక బడి ఉందండి. ఆ బడిలో ఒక బాలుడికి ఒక సందేహం వచ్చింది. గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు ఒక సందేహం వచ్చింది, మీరు దాన్ని డౌట్ తీర్చాలి అని అడిగాడు. సరే చెప్పు నాయన అంటే, ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా అని అడిగాడు. ఆ గురువు గారు సరైన సమాధానం చెప్తే పిల్లడు భవిష్యత్తులో బాగుపడతాడు, ఊహ తెలిసిన పిల్లవాడు అని చెప్పేసి ఆ పిల్లోడికి ఆయన ఒక చిన్న ఉపమానం చెప్పాడు. అదేంటంటే, ఒక కప్ప కోత ఎట్లా అంటే రాత్రి పగలు కోస్తూనే ఉంటది, కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు. అదే ఒక కోడి తెల్లారుజామున కూసిందంటే ఊరంతా లేస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటా. దీన్ని బట్టి మీకు అర్థమైన నీతి ఏంటో తెలుసా? ఎక్కువ మాట్లాడితే ప్రయోజనం లేదండి. మాట్లాడే మాట ఒక్క మాట అయినా సరే అది ఉపయోగకరంగా ఉంటే ఎప్పుడైనా సరే ఆ మాటకుంటే ఒక విలువ ఉంటుంది. అరిసినంత మాత్రాన నాయకులు అయిపోరండి. అవసరానికి తగ్గట్టు మాట్లాడేవాడే నాయకుడు అవుతాడు. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్, ఉంటా మరి. థ్యాంక్స్ లాట్ అండి.